ఆ గ్రామం అవార్డులకు నిలయం. అక్కడి చేనేత సరిహద్దులు దాటి ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది. కృత్రిమ రంగులు వాడకుండా, అవి కాకుండా సహజ సిద్ధ పండ్లు, పూలతో తయారు చేసిన రంగులు ఆ చేనేత చీరలకు శోభను చేకూర్చుతున్నాయి. అక్కడి పట్టు చీరలకు జాతీయ అవార్డులు దక్కడంతో కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలోని పుట్టపాక పట్టు చీరల కళా కౌశలంపై ప్రైమ్ నైన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ఇద్దరు చేనేత కళాకారులు జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన నేతన్నలు తయారు చేసిన తేలియ రుమాలుతో పాటు డబుల్ ఇకర్ దాబిబోన్ చీర, డబుల్ ఇకర్ దాబిబోన్ దుప్పటి తదితర వస్త్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే జాతీయ చేనేత అవార్డులకు పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మదా నరేందర్ కు జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో, గూడా పవన్ కు యంగ్ వీవర్ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి. ఆగస్టు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను అందుకోనున్నారు. గజం నర్మదా నరేందర్ అలాగే గూడా పవన్ జాతీయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మొత్తం యంగ్ వీవర్ అవార్డుకు 18 మంది పోటీ పడగా పుట్టపాక గ్రామానికి చెందిన గూడా పవన్ కు యంగ్ వీవర్ అవార్డు దక్కింది. బంతి పువ్వులు, దానిమ్మ పండ్లు, మంజిస్టార్లు, ఇండిగో ఆకులతో సహజ సిద్ధమైన రంగులతో నేసిన పట్టు చీర కాను ఈ అవార్డు దక్కింది. ఒక్కో చీర తయారీకి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. ఒక్కో చీర ఖరీదు 75,000 ఉంటుంది. యంగ్ వీవర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని గూడా పవన్ అంటున్నారు. తన తండ్రి గూడా శ్రీను, పద్మశ్రీ గజం గోవర్ధన్ అందించిన సహాయం మరవలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు గూడా పవన్, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. ఈ చీరకు గాను నాకు యంగ్ వీవర్ గా నేషనల్ అవార్డు వచ్చింది 2024 గాను. ఈ అవార్డు ఆగస్టు 7న ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా తీసుకోబోతున్నాను ఢిల్లీలో. ఈ చీర ప్రత్యేకత వచ్చేసి పట్టులో నేచురల్ కలర్స్ వాడడం ఇదే మొదటిసారి నేను వాడిన, అందుకు నాకు ఈ అవార్డు ఎంపిక చేశారు. ఈ చీరలో ఉన్న మోటివ్స్ అన్ని 16 మోటివ్స్ ఉంటాయి. ఇవి అన్ని ఓల్డ్ ట్రెడిషనల్ పాతకాలం డిజైన్ నుంచి తీసుకొని కొన్ని రూపురేఖలు మార్చి ఏ విధంగా సెట్ చేసుకొని మనం క్రాస్ గా పోవాలని చెప్పేసి అట్లా సెట్ చేసుకొని చేయడం జరిగింది. చీర తయారీకి 6 నెలల సమయం పట్టింది. చీర ఖరీదు 75,000 రూపాయలు. నాకు స్ఫూర్తి మా నాన్నగారు. ఈ అవార్డు కోసం అసలు ఈ పని చేయడానికి స్ఫూర్తి మా నాన్నగారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అసలు ఏంది, ఎట్లా అయింది, పక్కన కూర్చొని నేర్చుకొని అసలు ఏంది ఎట్లా అని నాకు చిన్నప్పటి నుంచే ఇట్లా అద్దాలి అట్లా అద్దాలని నేర్పించాడు. అలాగే పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు కూడా నాకు మంచి మంచి విషయాలు చెప్తాడు. ఇట్లా ఇట్లా చేయాలి, ఇది నేర్చుకోరా, అది నేర్చుకోవాలి అని చెప్తాడు. అట్లా ముందుకు వేయడం జరిగింది. నాకు అంత సపోర్ట్ ఉంది. జాతీయ స్థాయిలో మొత్తం 2 అవార్డులో మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మదకు మహిళా విభాగంలో ఈ అవార్డు దక్కింది. కనుమరుగవుతున్న చేనేత పరిశ్రమకి తను తోడ్పాటు అందించడంతో పాటు ఇక్కత్ వస్త్రాల తయారీలో మార్కెట్కు అనుగుణంగా నూతన డిజైన్లు తయారు చేస్తున్నారు. అపురూపమైన సృజనాత్మకతతో కూడిన వస్త్రాలను సేకరించి వాటిని దేశంలోని ముఖ్య నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్తో పాటు పలు దేశాల్లోనూ మార్కెటింగ్ చేస్తున్నారు. తనకు జాతీయ చేనేత మార్కెటింగ్ అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని నర్మదా పేర్కొన్నారు. 300 వీవర్స్తో డిజైన్ చేయించి ఇక్కత్ చీరలు దేశంలో వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ చేస్తున్నామని, ఒక మహిళగా ఈ అవార్డు రావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుందని నర్మదా తెలిపారు. నా పేరు గజం నర్మదా, మా వారి పేరు గజం నరేందర్. మార్కెటింగ్ నుండి నాకు ఒక మహిళగా గుర్తించి ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవించినందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నానండి. నేను కేంద్ర ప్రభుత్వం నాకు ఈ అవార్డు ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుంటున్నాను. చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నానండి. వారికి నా కృతజ్ఞతలండి. ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి డిజైన్స్, మంచి మంచి కలర్స్ తో తయారు చేయాలని మేము
అనుకుంటున్నాము. ఈ అవార్డు పొందినమని గుర్తింపు వచ్చినందుకు ఇంకా అయిపోలేదు అనుకొని ఇంకా ఎక్కువ చేయాలని, నా బాధ్యతను ఇంకా ఎక్కువ పెంచారని కూడా అనుకుంటున్నాను. మా వారి సహకారంతో నేను ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఇందులో నేను మా బాబు కూడా ఇంకా చేయాలని మాకు చాలా కోరిక ఉంది, ఆశలున్నాయి. ఈ పుట్టపాక గ్రామాన్ని ఇంకా పై స్థాయికి, దేశంలోనే ఒక గ్రామము కాకుండా వీవింగ్ లోనే పెద్ద గొప్పగా చెప్పుకోవాలని మాకు చాలా చేయాలని అనిపించుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి ఇప్పటిదాకా మొత్తం 40 చేనేత అవార్డులు దక్కాయి. ఇందులో 2 పద్మశ్రీతో పాటు 23 జాతీయ అవార్డులు, మరో 15 రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు ఈ గ్రామానికి వరించాయి. గ్రామానికి మొత్తం 40 అవార్డులు రావడంతో చేనేతకు మరో గుర్తింపు పుట్టపాకగా నిలుస్తుందని చాలా గర్వంగా ఉందని గ్రామస్తులు, చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.